ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయంతో కొత్తగా మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కు పెరగనుంది. దీనికి సంబంధించి ఎల్లుండి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించి అనేక కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన, పరిపాలనా మార్పులు, రెవెన్యూ, పోలీసు వ్యవస్థల సరిపోలిక, అలాగే కొన్ని ప్రాంతాల అభివృద్ధి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకొచ్చాయి. సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో మంత్రులకు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండాలంటే భౌగోళిక, జనాభా, పరిపాలన అవసరాలకు అనుగుణంగా జిల్లాల నిర్మాణం ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన అంశం కీలకంగా మారింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కు పెరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఆర్థిక పరిస్థితిపై కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. గతంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం మంచి పనితీరును చూపించిందని సీఎం పేర్కొన్నారు. ఇక 2025వ సంవత్సరం రాష్ట్రానికి చాలా అనుకూలంగా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు 21 సంక్షేమ పథకాలను అమలు చేసిందని, వాటి ద్వారా ప్రజలకు గణనీయమైన లబ్ధి చేకూరిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లామని సీఎం చెప్పుకొచ్చారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిపాలన సంస్కరణలు, ప్రజలకు సేవలు అందచేయడంలో తమ ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేబినెట్లో 24 అంశాలను చర్చించి ఆమోదం తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖలో రుణాలు తీసుకున్న వారికి ఉపశమనం కల్పించామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఆమోదించామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు, చేర్పులు చేసినట్లు తెలిపారు. 9 జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని, 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించారు. ప్రజల కోరిక మేరకు డివిజన్లు, మండలాలు మార్చామన్నారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, సతీకుమార్తో కలిసి మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. గత ప్రభుత్వం సరిగా ఆలోచించకుండా జిల్లాల విభజన చేసిందని విమర్శించారు. పోలవరం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాయచోటిని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రి మండిపల్లిని పిలిచి సీఎం చంద్రబాబు ఓదార్చారని అనగాని వెల్లడించారు. గతంలో పారదర్శకంగా చేస్తుంటే ఈ సమస్యలు వచ్చేవి కావని మంత్రులు నాదెండ్ల సతీకుమార్ వ్యాఖ్యానించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్తున్నామన్నారు. గతంలో జరిగిన విధ్వంసకర చర్యలను సరిచేస్తున్నామన్నారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మౌలిక వసతుల కోసం దాదాపు 3 లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కొప్పర్తి, ఓర్వకల్లుకు పెట్టుబడులు భారీగా వస్తున్నాయని తెలిపారు. మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వరకు రోడ్డు వెళ్తుందన్నారు. కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతోందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా పథకాలకు తమ పేర్లను కాకుండా మహనీయుల పేర్లను పెడుతున్నామని, దీనిపైన మంత్రివర్గంలో చర్చ జరిగిందని మంత్రి సతీకుమార్ తెలిపారు. జిల్లాల్లో మార్పుల కోసం మనం 9 ఇచ్చాము. 9 జిల్లాల్లో మార్పులు లేవు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం తప్ప మిగతా 17 నియోజకవర్గాల్లో కూడా 17 జిల్లాల్లో కూడా మార్పులు వచ్చాయి. ఏదైతే గజెట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి మనకి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో, ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా రంపచోడవరం అంటే పోలవరం రంపచోడవరం, ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ఒక మంచి పేరున్నటువంటి మనకంటే మనం పోలవరాన్ని సోమవారంగా పెట్టుకుని మనం గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. ఇది మనకి ఒక నాడి అని చెప్పి, జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ఆ పేరు ఉండాలనే లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచోడవరం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు. అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి మేము చూసి చేస్తూ ఉన్నాం. చాలా క్లియర్గా, ఆనెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా చేసిన ఎక్సర్సైజ్లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది.
కాబట్టి ఇందులో వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికి లేదు. తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను. సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా భవిష్యత్తు, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు 2025లో మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కేంద్రం నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా ఏ విధంగా మనం 2025 సంవత్సరంలో పూర్తి చేసుకున్నామో వాటి గురించి క్యాబినెట్లో చివరిలో ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అమరావతి చుట్టూ దాదాపు 190 కిలోమీటర్ల 38,000 కోట్లతో 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా అమరావతి సంపదను కూడా హైదరాబాద్ దాటిపోయేలా మిగతా అన్ని మెట్రో పట్టణాలతో పోటీ పడేలాగా చేస్తున్న వైనాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. గతంలో అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేయడం కానీ లేదా దానికి ఉద్దేశించిన నిధుల్ని దారి మళ్లించడం కానీ జరుగుతుంటే ఇవాళ ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా అమలు చేస్తూ ఇవాళ అన్ని అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకెళ్లే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏపీలో క్రైమ్ రేటు బాగా తగ్గిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మహిళలకు రక్షణ, మత్తు పదార్థాల రవాణా, సెల్ ఫోన్లు రికవరీ వంటి అనేక వాటిలో మంచి పురోగతి సాధించామని చెప్పుకొచ్చారు. నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నేరాలను మరింత తగ్గించేలా నూతన ఏడాదిలో పోలీసులు పనిచేస్తారన్నారు. వచ్చే 10 ఏళ్లలో పోలీసింగ్ ఎలా ఉంటుందనే దానిపై వర్క్షాప్ నిర్వహిస్తున్నామని అన్నారు. పోలీస్ విధుల్లో వచ్చిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం ఎలా అందిపుచ్చుకోవాలో వివరిస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ వర్క్షాప్ ఉంటుందని వెల్లడించారు. 2025 సంవత్సరానికి వార్షిక నేర నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కీలక కేసులను కూడా ప్రస్తావిస్తూ ఎలా ఛేదించారో వివరిస్తామని తెలిపారు. సరికొత్త పోలీసింగ్ కనిపించేలా ఈ వర్క్షాప్ ద్వారా అందరికీ తెలియజేస్తామన్నారు. ఒకటే మనకు పెండింగ్లో ఉందని, దానిపై త్వరలోనే ప్రకటన వస్తుందని తెలిపారు. చట్టానికి అందరూ సమానమేనని, వ్యతిరేకంగా వెళ్లే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇందులో విజయం, అపజయం ఉండదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవడమే తమ విధని స్పష్టం చేశారు. సేఫ్ ఏరియా అనుకొని కొంతమంది నక్సలైట్లు ఏపీలోకి వచ్చారని, కానీ ఎప్పటికప్పుడు తాము నిఘా ఉంచి వారందరినీ పట్టుకున్నామన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి చైనాలో పెద్ద గ్యాంగ్స్ ఉన్నాయని తెలిపారు. మోసం జరిగిన వెంటనే ఆ దేశానికి నగదు వెళ్లిపోతుందని చెప్పారు. అందుకే ఇటువంటి కేసుల్లో నగదు వాపస్ అనేది చాలా కష్టమైన పనని తెలియజేశారు. ఇటువంటి మోసాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రం ఇచ్చిన నివేదిక ప్రకారం 36వ స్థానంలో ఏపీ ఉందనే వార్తలు వాస్తవం కాదని తేల్చి చెప్పారు. అది పాత సిస్టమ్ అని, మన డేటాకు వారి డేటాకు మధ్య ఉన్న తేడా వల్ల అలా వచ్చిందన్నారు. అప్పుడు వారి డాష్ బోర్డులో తప్పు ఉందని తాము వారికి లేఖ రాశామని అన్నారు. ఇప్పుడు చూడండి, డాష్ బోర్డులో ఏపీ ఎక్కడుందో తెలుస్తుందని తెలిపారు. మహిళలకు రక్షణ, గంజాయి రవాణా, నేరాల నియంత్రణకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. అక్కడక్కడ మహిళలపై వేధింపులు, కేసులు నమోదవుతుంటాయని, ఆలయాల వద్దకు లక్షల్లో వెళ్లే భక్తుల్లో ఎక్కడో వేధింపు ఘటన ఉంటుందన్నారు. అన్నీ జనరలైజ్ చేసి చూడకూడదని, కానీ తాము ఎప్పుడూ మహిళలకు రక్షణగానే ఉంటామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. డిజిటల్ లాస్ మేము కూడా అనుకున్నాము. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. పాపం సీనియర్ సిటిజన్స్ కానీ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎంత లాస్ అవుతుంది. సో దాని మీద అవేర్నెస్ మేము అందరూ కలిసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేయాలి. అవేర్నెస్ తప్ప దానికి వేరే మార్గం లేదు. అది ఒకటి. మీ డబ్బు ఒకసారి పోయింది అంటే సిస్టమ్ ఇంత ఫాస్ట్ అయిపోయింది. గ్యాంగ్స్ ఉన్నాయి, చైనాలో గ్యాంగ్స్ ఉన్నాయి. వెంటనే డబ్బు అక్కడికి వెళ్ళిపోతే వెనక రావాలంటే అసలు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉంది. మీ డబ్బు పోయింది అంటే వెంటనే క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేసేస్తారు. అక్కడి నుంచి రావాలంటే మరి అసలు వీలవదు. సో దానికి సొల్యూషన్ ఒకటి అవేర్నెస్ క్యాంపెయిన్. రెండోది కొన్ని స్టెప్స్ మనం కూడా తీసుకోవాలా. బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని స్టెప్స్ తీసుకోవాలా. మ్యూల్ అకౌంట్స్ కానీ వేరే అకౌంట్స్ కానీ దాని మీద మేము కూడా గట్టిగా దృష్టి పెడుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ టు గివ్ 26 సైబర్ పోలీస్ స్టేషన్స్ వచ్చినాక కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది.
విజయవాడలో క్రీడా ఉత్సాహం వెల్లివిరిసింది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కృష్ణా జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ పోటీలను ప్రారంభించి విద్యార్థులు జోష్ నింపారు. క్రీడల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను, క్రీడాకారులకు కల్పిస్తున్న రిజర్వేషన్ల ప్రయోజనాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 25వ కృష్ణా జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పాలిటెక్నిక్ కళాశాలల నుండి తరలివచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1995 నుండే క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఆయన దేశానికే మార్గదర్శిగా నిలిచారని ఎమ్మెల్యే కొనియాడారు. 2024లో బాధ్యతలు చేపట్టిన తర్వాత స్పోర్ట్స్ కోటాను 2% నుండి 3% పెంచడం వల్ల ఉద్యోగ, విద్యా రంగాల్లో క్రీడాకారులకు గొప్ప అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా మహిళా క్రికెట్, అంధుల క్రికెట్, షటిల్ వంటి అన్ని క్రీడలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. నేడు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాల, కళాశాలకు స్పోర్ట్స్ కిట్లు అందుతున్నాయని, క్రీడల వల్ల విద్యార్థుల్లో ఒత్తిడిని తట్టుకునే శక్తి, విశ్లేషణాత్మక ఆలోచనలు పెరుగుతాయని గద్దె రామ్మోహన్ తెలిపారు. గెలుపు ఓటముల కంటే క్రీడా స్ఫూర్తితో పాల్గొనటమే ముఖ్యమని, ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థి విజేతతో సమానమని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రవేశం ఉన్న విద్యార్థులు వాళ్ళ కెరియర్లో కూడా మంచి ఫలితాలు వస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వాళ్ళలో ఒక విశ్లేషణాత్మకమైన మనస్తత్వం డెవలప్ అయ్యి, ఒక క్రీడా స్ఫూర్తి డెవలప్ అయ్యి, జీవితంలో కూడా ఎదురయ్యే అనేకమైన ఒడిదుడుకులు ఎదుర్కొనే శక్తి పిల్లలకు కలుగుద్ది. అందువల్ల మీరందరూ కూడా బాగా ఆడి, ఇవాళ విన్నర్స్ ఒక్కళ్ళే రావచ్చు, కానీ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నర్సే. అది ఏ విధంగా అంటే వాళ్ళు క్రీడా స్ఫూర్తి పెరిగి, స్నేహభావం పెరిగి, ఒకళ్ళకొకళ్ళు అభినందించుకుంటూ నిరంతరం మంచి చెడు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ఒక చక్కటి సౌకర్యం ఉంది. కాబట్టి పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా విన్నర్స్గా భావిస్తూ చక్కటి పోటీని, ప్రేమపూర్వకమైన పోటీని, గట్టి పోటీని కూడా ఇచ్చి గెలవడానికి అందరూ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మరి ఆశీస్సులు తెలియజేస్తూ, మరి కాలేజీ యాజమాన్యానికి మాకు పిలిచి కార్యక్రమాలు ప్రారంభించే భాగ్యం మాకు కలిగించినందుకు వారికి కూడా ప్రిన్సిపాల్ గారు ప్రత్యేకంగా. కరెన్సీ నగర్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి సహకారంతో భారీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. నగరం మొత్తం మీద అండర్ గ్రౌండ్ మరియు స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనుల కోసం ముఖ్యమంత్రి సుమారు 1500 కోట్ల రూపాయలతో డిపిఆర్ సిద్ధం చేయిస్తున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని బొప్పన విషారాణి రోడ్డు ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన ఈ సందర్భంగా రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరెన్సీ నగర్ ప్రాంతం ప్రస్తుతం ఇళ్లు మరియు అపార్ట్మెంట్ల నిర్మాణానికి అత్యంత అనువైన ప్రాంతంగా మారిందని, అందుకే ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గత 1.5 ఏళ్లలో ఈ ప్రాంతంలో రికార్డు స్థాయిలో రోడ్లు నిర్మించామని, టవర్ లైన్ రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయాయని ఆయన పేర్కొన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి సహకారంతో భారీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. బల్లెంవారి వీధిని 80 నుండి 100 అడుగుల రోడ్డుగా విస్తరిస్తామని, టవర్ లైన్ మరియు మహానాడు రోడ్డును నిడమానూరు వరకు పొడిగించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఈ రహదారుల వల్ల విజయవాడకు వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తొలగి ప్రయాణం సులభతరమవుతుందన్నారు. రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు గద్దె రామ్మోహన్ వివరించారు. నగరం మొత్తం మీద అండర్ గ్రౌండ్ మరియు స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ పనుల కోసం ముఖ్యమంత్రి సుమారు 1500 కోట్ల రూపాయలతో డిపిఆర్ సిద్ధం చేయిస్తున్నారని చెప్పారు. వీటితో పాటు నగరంలో తాగునీటి ఎద్దడి లేకుండా మరిన్ని ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టార్మర్ డ్రైన్ వేయాలని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు డిపిఆర్ తయారు చేస్తున్నారు. ఆ డిపిఆర్ అయిన తర్వాత దానికి 1500 కోట్లు సుమారు ఎస్టిమేషన్ వస్తుందని ఆలోచన ఉంది. అది కనుక డిపిఆర్ అయిపోతే చంద్రబాబు గారి యొక్క సహకారంతో దాన్ని సాధించగలిగితే
మనకి డ్రైన్ లేక ఇబ్బంది ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితి వస్తుంది. అందువలన ఈ డ్రైన్లన్నీ కూడా పూర్తి చేసి మన విజయవాడ నగరంలో మనం సమృద్ధిగా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ముందుకెళ్ళగలుగుతాం. అదేవిధంగా కొన్ని ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటిని సమృద్ధిగా తయారు చేయడానికి ఒక ఆలోచనగా ముందుకు వెళ్తున్నాం. ఆ ఆలోచన సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారి సహకారం దీనికి ఉంది. విజయవాడ నగరానికి అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది విజయవాడ నగరం మీద. అందువల్ల వాటిని సాధించగలుగుతాం ఆయన సహకారంతోనే ఆలోచన ముందుకు వెళ్తాం. 1.5 సంవత్సరంలో పెనంలూరు నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వెల్లడించారు. మరో 100 కోట్ల రూపాయల పనుల కోసం CRDA ద్వారా ఇప్పటికే టెండర్లు పిలిచామని తెలిపారు. ప్రజల నుంచి రోడ్లు, డ్రైనేజీల కోసం మరిన్ని విజ్ఞప్తులు వస్తున్నాయని, పనులన్నీ ఒకేసారి సాధ్యం కాకపోయినా ప్రాధాన్యతను బట్టి ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. పెనమలూరు గ్రామంలో పర్యటించిన ఆయన ముందుగా 35 లక్షల రూపాయలతో నిర్మించనున్న వెల్నెస్ సెంటర్లకు శంకుస్థాపన చేశారు. పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రంలో 24 గంటల పాటు నర్సు అందుబాటులో ఉండి తక్షణ వైద్య సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. అనంతరం జలజీవన్ మిషన్ కింద సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 1,00,000 లీటర్ల సామర్థ్యం కలిగిన 2 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. దీనివల్ల స్థానికులకు తాగునీటి సమస్య తీరనుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 1.5 సంవత్సర కాలంలో నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశామని వెల్లడించారు. మరో 100 కోట్ల రూపాయల పనుల కోసం CRDA ద్వారా ఇప్పటికే టెండర్లు పిలిచామని, నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని వివరించారు. ప్రజల నుంచి రోడ్లు, డ్రైనేజీల కోసం మరిన్ని విజ్ఞప్తులు వస్తున్నాయని, పనులన్నీ ఒకేసారి సాధ్యం కాకపోయినా ప్రాధాన్యతను బట్టి ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. 1,00,000 లీటర్ల 2 ట్యాంకులు అంటే 60,000, 40,000 సుమారుగా 70 లక్షల ఖరీదు గల జల్ జీవన్ మిషన్ కింద గతంలో నిర్మాణం చేసిన వాటర్ ట్యాంకుల్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ రోజు నుండి గ్రామంలో ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఆ ట్యాంకు ద్వారా నీళ్లు అందించబడతాయి. అలాగే ఒక వెల్నెస్ సెంటర్ ఒకటి 35 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది పూర్తిగా పేదవాళ్ళు ఉండే ప్రాంతంలో. అక్కడ ఒక నర్సు కూడా 24 గంటలు అందుబాటులో ఉండి అక్కడికి వచ్చే రోగులకి వైద్యం అందించడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గంలో దాదాపు ఈ సంవత్సరన్నర కాలంలో ఇప్పటికీ దాదాపు 100 కోట్ల పనులు పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇంకొక 100 కోట్లు CRDA ద్వారా టెండర్లు పిలవడం జరిగింది. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేస్తూ ఉన్నాం. అభివృద్ధి చేసిన కొందికి ప్రజల నుంచి ఇంకా ఎక్కువ మా రోడ్లు వేయండి, డ్రైన్లు వేయండి అని చెప్పేసి మా దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. దయవుంచి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఒకేసారి ఏది కూడా సాధ్యం కాదు. ఒకటొకటిగా ప్రాధాన్యతను బట్టి ఒక్కొక్కటిగా మేము నిర్మాణాలు పూర్తి చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గ్రామాల్లో చెత్త సేకరణకు వివిధ రంగుల చెత్త బుట్టలతో ఈ ఆటోలు, తోపుడు బండ్లను ఏర్పాటు చేశామని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలో 8 ఈ ఆటోలు, 171 తోపుడు బండ్లను చెత్త సేకరణ కోసం గ్రామాలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలందరూ తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కలిగి వాటిని వేరు చేసి చెత్త సేకరణకు వచ్చే పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలన్నారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్లో కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ చెత్త సేకరణ ఈ ఆటోలు, తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ DPO డాక్టర్ జె అరుణ స్వయంగా ఈ ఆటోలను నడిపి అందరినీ ఆకర్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 10 సూత్రాల అమలు ద్వారా వచ్చే 2047 సంవత్సరం నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. ఇందులో ఒక కీలకమైన సూత్రం స్వచ్ఛాంధ్ర అని. ఇందులో భాగంగా ప్రతి పల్లెటూరులోనూ వ్యర్థాల నిర్వహణ కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇది చాలా శాస్త్రీయంగా ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి కార్యక్రమం అన్నారు. జిల్లాలో 8 ఈ ఆటోలు, 171 తోపుడు బండ్లను చెత్త సేకరణ కోసం
గ్రామాలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలందరూ తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కలిగి వాటిని వేరు చేసి చెత్త సేకరణకు వచ్చే పారిశుద్ధ్య సిబ్బందికి అందచేయాలన్నారు. ఇందుకోసం ప్రతి ఆటోలోనూ, తోపుడు బండ్లలోనూ వేరువేరు రంగులతో చెత్తబుట్టలు ఏర్పాటు చేశామన్నారు. ఆకుపచ్చ రంగు చెత్తబుట్టలో తడి చెత్త, ఎరుపు రంగు చెత్తబుట్టలో హానికర వస్తువులు, నీలరంగు చెత్తబుట్టలో పొడి చెత్త వేయాలని కలెక్టర్ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ డాక్టర్ జయరుణ, డిఎల్పిఓ రహమతుల్లా, ఏఓ సీతారామయ్య, పలువురు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఎప్పుడు కూడా చెత్తను మనం వేర్వేరు చేసి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది కనుక అలా మనం వేర్వేరుగానే చెత్తని కలెక్ట్ చేసుకునే దానికోసం ఈ ఆటోలో కానీ పుష్ కార్ట్లో కానీ సెపరేట్గా వేర్వేరే రంగుల్లో ఉన్న బిన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు గ్రీన్ కలర్ బిన్ అంటే దాంట్లో తడి చెత్త వేయాలి అని, రెడ్ కలర్ బిన్ అంటే దాంట్లో మనం హజార్డస్ వేస్ట్ వేయాలి అని, హానికారక వ్యర్థం. మళ్ళీ మనకు బ్లూ కలర్ అంటే దాంట్లో మనం పొడి చెత్త వేయాలి అనే ఉద్దేశంతో రూపొందించడం జరిగింది. చాలా శాస్త్రీయంగా మన చెత్త నిర్వహణలో శాస్త్రీయంగా చేసే దానికోసం ప్రభుత్వం చేపట్టిన ఇది ఒక మంచి స్టెప్ అన్నమాట. కూలీలకే కాకుండా సన్నకారు, చిన్నకారు రైతులకు కూడా ఉపయోగపడే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్చివేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంజీ నరేగాను యథాతథంగా కొనసాగించాలని, వీబీజీఆర్ఎంజీ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు, ప్రజా, కర్షక, కార్మిక సంఘాల నేతలు, ప్రజాతంత్రవాదులతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్లో సమాలోచన సదస్సు నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా మార్చివేస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా రక్షించి తీరుతామని ప్రతినబూనారు. అట్లాగే మహిళలకు కూడా సరిగ్గా రక్షణ లేని పరిస్థితులు ఇవన్నీ జరుగుతూ ఉంటే అక్కడితో కూడా తృప్తి పడలా. ఇవాళ కోట్లాది మంది, అంతేకాకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఖచ్చితంగా మళ్ళీ తీసుకురావాల్సిందే. 150 రోజులు పెట్టాలి. ఎందుకంటే ఈ పథకం వల్ల చాలా మంచి ఉంది కాబట్టి, చాలా మేలు జరుగుతుంది కాబట్టి, పేదరికం తగ్గుతుంది కాబట్టి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల సమగ్రాభివృద్ధి కోసం సాగునీరు వనరులు అందించి వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి ఏపీ వెనుకబడిన ప్రాంతీయ అభివృద్ధి వేదిక కృషి చేస్తోందని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి నారాయణరెడ్డి, డాక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. జనవరి 24న తిరుపతిలో భారీ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల కంటే ముందు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తికి అవసరమైన నిధులు కేటాయించుకోవడం సదస్సు ప్రధాన ఉద్దేశం. సదస్సు తర్వాత విజయవాడ కేంద్రంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణను రూపకల్పన చేస్తామన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏపీ వెనుకబడిన ప్రాంతీయ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి నారాయణరెడ్డి, డాక్టర్ శ్యాంప్రసాదులు మాట్లాడుతూ అమరావతిని భూతద్దంలో చూపిస్తున్నారని చెప్పారు. కానీ అక్కడ జనాభా 1,00,000, ఖర్చు పెట్టబోయేది ప్రస్తుత అంచనాల ప్రకారం 1,00,000 కోట్లని, భవిష్యత్తులో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతుందో తెలియదన్నారు. రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాల్లో గత 40 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయటం లేదని ప్రశ్నించారు. వెలిగొండ, హంద్రినీవా, గ్యాలరీ ప్రాజెక్టులు, సోమశిల ఎత్తిపోతల పథకం పరిశీలిస్తే 22 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడమే కాకుండా 1 కోటి మందికి తాగునీరు అందిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయగలిగితే వ్యవసాయ రంగం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. కానీ ప్రభుత్వం ఒక భూతద్దం పెట్టి గోదావరి, కృష్ణా అనుసంధానం అనేటటువంటి పచ్చి బూటకపు మాటలు చెప్తోందన్నారు. ముందు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, అవసరమైనప్పుడే గోదావరి నీటిని అనుసంధానం చేసి ఇవ్వాలన్నారు. సాగునీటి రంగానికి కనీసం 20% తక్కువ లేకుండా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 20% తక్కువ లేకుండా కేటాయించి మొత్తం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆన్గోయింగ్ 55 ప్రాజెక్టును పూర్తి చేసి 33 లక్షల ఎకరాలకు 2 కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లా లేకుండా అమరావతి మాకు సర్వస్వం అనేటువంటి పద్ధతుల్లోకిన ఈ ప్రభుత్వం ముందుకు కొనసాగితే మాత్రం రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన ఈ వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి వేదిక ప్రజలను సమీకరించి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులు ఈ విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి, అట్లాగే పత్రికల ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఆ 3 సిమెంట్ గోడలు కట్టిన దానికి
980 కోట్ల ప్రారంభ ప్రాజెక్టు ధర ఇప్పటికి 10,000 కోట్లైనా కూడా పూర్తి కాలేదు. ఇంకా కూడా 4 ఏళ్ళు నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి నీటిని నిల్వ చేయాలంటే టన్నెల్స్ అయిపోయినాయి, డ్యాములు అయిపోయినాయి, నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి. సహజంగానే జాతికి అంకితం చేశాడు ఒక ప్రభుత్వం. జాతికి అంకితం అంటే అది ప్రకృతి అంకితం చేసింది. కృష్ణా నిండినప్పుడు వెంటనే టన్నెల్స్ లేక నీళ్ళు వచ్చి పొలాలు లేక నీళ్ళు వచ్చేస్తున్నాయి. అట్టా కాకుండా సమాంతరంగా ఒకే టైంలో ఫీల్డ్ ఛానల్స్ కూడా ఆ చెరువులు అన్నిటికీ అనుసంధానం చేస్తే 3 జిల్లాలు సర్వతోముఖాభివృద్ధి. ఇప్పుడు మార్కాపురం కొత్తది గెలుచుకుంటే 4 జిల్లాలు సర్వతోముఖాభివృద్ధి అయ్యే ప్రాజెక్ట్ని 4 జిల్లాలకు 4,000 కోట్లు కేటాయించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వాలుంటే ఇంత దుర్మార్గంగా ఇక్కడ నీళ్ళు ఎత్తిపోవడానికి 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. పారామెడికల్ విద్యార్థులు వైద్యాన్ని సేవాభావంతో చూడాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ సెక్రటరీ బి సుమలై సూచించారు. హాస్పిటల్ నిర్వహణకు వైద్యులు ఎంత అవసరమైనా పారామెడికల్ కూడా అంతే అవసరమని ఆమె తెలిపారు. హాస్పిటల్కు వచ్చే రోగుల పట్ల బాధ్యతగా ఉండాలన్నారు. సూర్యారావుపేటలోని డాక్టర్ ఎంజే నాయుడు హాస్పిటల్లో డాక్టర్ ఎంజే నాయుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ సైన్సెస్లో 2 సంవత్సరాల పారామెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ సెక్రటరీ బి సుమలై ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి హాస్పిటల్లో పారామెడికల్ ఎంతో అత్యవసరమని తెలిపారు. ఒక రోగికి సంబంధించిన పూర్తి వివరాలను వైద్యుడికి వివరించి వైద్యం అందించడంలో పారామెడికల్ పాత్ర ఎంతో కీలకమని ఆమె సూచించారు. పారామెడికల్ విద్యార్థులు సేవాభావంతో పనిచేయాలని తెలిపారు. హాస్పిటల్కు వచ్చే రోగుల పట్ల బాధ్యతగా ఉండాలన్నారు. పారామెడికల్లో కూడా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరలా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం ద్వారా కోర్సును సకాలంలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. గ్రాడ్యుయేట్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ ప్రధానోత్సవానికి ఆహ్వానిస్తే వచ్చాను. ఈరోజు పారామెడికల్ విద్య పట్ల వాళ్ళకి అవగాహన ఉంటుంది, ప్లస్ వాళ్ళని కొంత ఎంకరేజ్ చేయడం ఉంటుందని ప్రధానోత్సవానికి ఇచ్చేయడం జరిగింది. ఈరోజు గ్రాడ్యుయేట్ అయిన ఈరోజు పట్టా అందుకున్న అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. అనంతరం డాక్టర్ ఎంజే నాయుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ హాస్పిటల్ నిర్వహణకు పారామెడికల్ కీలకమని, వారికి అన్ని అంశాలలో తగిన తరఫీదు ఇచ్చేందుకు 2 ఏళ్ల పారామెడికల్ కోర్సు ప్రారంభించినట్లు తెలిపారు. మొదటి బ్యాచ్లో 20 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని, వారికి సర్టిఫికెట్లు కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరలా సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. సో బేసిక్గా ఇది ఇప్పుడు డిప్లొమా కోర్సెస్ ఇస్తున్నామండి, పారామెడికల్ కోర్సెస్. ఇప్పటికి మన దగ్గర ఆల్మోస్ట్ 6 కోర్సెస్ ఇప్పుడు తీసుకున్నాం. మనం ఇన్స్టిట్యూట్ పెట్టి 2 years అయింది. సో మన ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత ఏంటి అంటే మనం థియరిటికల్ నాలెడ్జ్తో పాటు స్ట్రాంగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తుంటాము. మన హాస్పిటల్లోనే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది. సో మార్నింగ్ థియరీ క్లాసెస్ ఉన్నా కానీ మధ్యాహ్నం నుంచి అంతా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండటం వల్ల 2 స్టూడెంట్స్ నేర్చుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు డాక్టర్స్ ఎంతమంది ఉన్నా కానీ పారామెడికల్ కోర్సెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఈ అలీడ్ హెల్త్ కేర్ సర్వీసెస్ కూడా మనకి ప్రొఫెషనల్స్ చాలా వాళ్ళు బాగా ట్రైన్ అయితేనే మనకు కూడా బెటర్గా హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయగలం పేషెంట్స్కి. సో అదే ధ్యాసగా మన వంతున మనం ఈ ట్రైనింగ్లో పాల్గొనాలి అని చెప్పి మన ఇంత ఇన్స్టిట్యూట్ ఉంది, మనకి సర్వీసెస్ అన్నీ ఉన్నాయి, ఆపర్చునిటీ ఉంది అని చెప్పి మనం 2 years ముందు ఇది కూడా మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. సో ఫస్ట్ ఇయర్ 26 స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. దాంట్లో 20 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఆ 6 స్టూడెంట్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో అందుకని ఇంత మంచి పాస్ రేట్ రావడం కోసం, ఇంత బాగా ట్రైన్ చేయడం కోసం మాకున్న ఫ్యాకల్టీకే మా కృతజ్ఞతలంతా తెలుపుతున్నాము. అనంతరం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఎంజే నాయుడు, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మాధవి మాట్లాడుతూ డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఇమేజింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నాలజీ, డిప్లొమా ఇన్ సై రియలైజేషన్ టెక్నాలజీ కోర్సుల ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని ప్రతిభావంతులైన టెక్నీషియన్స్గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. డాక్టర్ ఎంజే నాయుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ తరఫున ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఈరోజు సర్టిఫికెట్స్ ప్రధానోత్సవం మేడం గారు, సుమైలా మేడం గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆవిడ చేతి మీద నుంచి ఇవ్వటం జరిగింది. మా హాస్పిటల్లో ఉన్న సర్వీసెస్ అన్నీ ఎవరికైతే బాగా నేర్పించగలమో ఆ కోర్సెస్ మేము తీసుకున్నాము. మంచి విలువలతోని
మంచి నిపుణులుగా చేసి పంపించడం మా ఉద్దేశము. చాలా వరకు సక్సెస్ అయ్యామనుకుంటున్నాము. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ తన 44వ శాఖను విజయవాడ ఆటో నగర్ బెల్లంవారి వీధిలో ఘనంగా ప్రారంభించింది. 1997లో వాసిరెడ్డి హనుమంతరావు స్థాపించిన ఈ సంస్థ నేడు దేశంలోని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల్లో 2వ స్థానంలో నిలిచిందని ఎండీ ఎం నరేంద్ర కుమార్ తెలిపారు. ఖాతాదారుల కోసం సేవింగ్స్ ఖాతాపై 6.5%, టర్మ్ డిపాజిట్లపై 8.5% నుంచి 10% వరకు వడ్డీ అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మధురవాడ, మణికొండ మరియు మార్చిలాలలో మరిన్ని బ్రాంచ్లను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. నగరంలోని ఆటో నగర్ బెల్లంవారి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 44వ శాఖను విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మన్నమ ఆంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణమూర్తి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏ రవిచంద్ర, ఆంధ్ర బ్యాంకు విశ్రాంత జయం రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంస్థ ఎండీ ఎం నరేంద్ర కుమార్ మాట్లాడుతూ 1997లో వాసిరెడ్డి హనుమంతరావు స్థాపించిన ఈ సంస్థ నేడు దేశంలోని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల్లో 2వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం సంస్థకు 4,900 కోట్ల రూపాయల మొత్తం వ్యాపారం ఉందని, ఇందులో 2,500 కోట్ల డిపాజిట్లు, 2,400 కోట్ల అడ్వాన్సులు ఉన్నాయని వివరించారు. సుమారు 1,10,000 మంది సభ్యులతో కొనసాగుతున్న ఈ సంస్థ గత ఏడాది 82 కోట్ల లాభాన్ని ఆర్జించిందని, ఈ ఏడాది 100 కోట్ల లాభం మరియు 5,000 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఖాతాదారుల కోసం సేవింగ్స్ ఖాతాపై 6.5%, టర్మ్ డిపాజిట్లపై 8.5% నుండి 10% వరకు వడ్డీ అందిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు గోల్డ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ మరియు లాకర్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. గత 27 ఏళ్లుగా లాభాల్లో నడుస్తున్న ఈ సంస్థ తన సభ్యులకు 18% డివిడెండ్ చెల్లిస్తూ అత్యంత విశ్వసనీయతను సంపాదించుకుందని ఎండీ నరేంద్ర కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలోనే మధురవాడ, మణికొండ మరియు మార్చిలాలో మరిన్ని బ్రాంచ్లను ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 11 మెంబర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు. మా చైర్మన్ గారు వచ్చేసి ఆయన చాలా ఎంఎస్ఆర్వి ప్రసాద్ గారు అని చెప్పని హీ హాస్ గాట్ వెరీ గుడ్ వేరీడ్ అండ్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా బిజినెస్ వ్యాపారాలు అన్నీ ఉన్నాయి. ఆయన యొక్క దగ్గర ఒక 33 కంపెనీలు నడుపుతున్నారండి. ఆయన మా చైర్మన్గా ఉంటున్నారు. విపిఆర్పిఎస్ రాజు గారు అని చెప్పని ఇక్కడ ఆయన కూడా మాకు ఫౌండర్. వాసిరెడ్డి హనుమంతరావు గారు ఇది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు డైరెక్టర్స్గా ఉండి పాలక వర్గంలో మెంబర్స్ యొక్క ఇంట్రెస్ట్లని పరిగణలో తీసుకుని ఎటువంటి లోటుపాట్లు లేకుండా దిద్దుబాటు చేసుకుంటూ ముందు తీసుకెళ్తున్నామండి. గత 27 సంవత్సరాల నుంచి కూడా ఇది ప్రాఫిట్ మేకింగ్. గత 27 సంవత్సరాల నుంచి కూడా ఇది డివిడెండ్ పేమెంట్ 18% డివిడెండ్ పేమెంట్ ఇస్తున్నామండి. అండ్ సభ్యులందరికీ, మా మెంబర్స్ అందరికీ కూడా మామూలుగా పబ్లిక్ కూడా నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ ద బెస్ట్ సొసైటీ. మనం ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా మనం డిపాజిట్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లాకర్ సదుపాయం తీసుకోవచ్చు, గోల్డ్ ఫెసిలిటీ కూడా అవైల్ చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా మనం ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలను అడ్డుకోవడానికి రాజ్యాంగబద్ధమైన పోరాటమే ఏకైక మార్గమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులెట్టి దేవిప్రసాద్ పిలుపునిచ్చారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఆయన విడుదల చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి మనిషికి గౌరవంగా జీవించే హక్కు ఉందని, అయితే కొన్ని రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఈ హక్కులను కాలరాస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల హక్కుల పరిరక్షణ కోసం మరియు వారికి జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేయడానికి రాజ్యాంగం కల్పించిన అధికారాలను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులెట్టి దేవిప్రసాద్ పేర్కొన్నారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షులు చెన్నకేశవుల ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక క్యాలెండర్ మరియు డైరీని ఆయన రిపబ్లికన్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎస్సీలపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కోవడానికి ఈ సంస్థ గత అనేక సంవత్సరాలుగా కృషి చేస్తోందని కొనియాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి మనిషికి గౌరవంగా జీవించే హక్కు ఉందని, అయితే కొన్ని రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఈ హక్కులను కలరాస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఈ సంస్థకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలోని తెనాలి, కైకలూరు, తణుకు మరియు రాజులు వంటి ప్రాంతాల్లో దళితులపై జరుగుతున్న హత్యలు, మానభంగాలు, దాడులు మరియు శిరోముండనాల వంటి అమానుష ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ
చట్టాలు సక్రమంగా అమలు చేయేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. ఎస్సీల మీద, దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎక్కడున్నా కానీ మీరు వాటిని ఎక్స్పోజ్ చేయండి, పత్రికాముఖంగా మీరు తెలియజేయండి. జరుగుతున్న అన్యాయాల మీద మరి మీడియా స్పందించండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పేద ప్రజల తరపున, దళితుల తరపున, గిరిజనుల తరపున, బలహీన వర్గాల తరపున, మైనారిటీల తరపున ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంది అనేటటువంటి మెసేజ్ని మీకు తెలియజేస్తూ, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ సంఘాల ద్వారా మరి ఈ రైట్స్ ప్రొటెక్షన్కి రండి, అలాగే ఆర్పిఐ దగ్గరికి రండి, లేక సుబ్బారావు గారి దగ్గరికి రండి. మేమంతా కూడా ఎస్సీ కమిషన్ ద్వారా కానీ, లేదంటే కోర్టుల ద్వారా కానీ, మరి హైకోర్టులో రిట్ల ద్వారా కానీ, మరి ఎస్సీ ఎస్టీ చట్టం అమలు చేయడంలో కానీ మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తూ, దీన్ని దీన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడాను చేస్తామన్నారు. నా అదృష్టం ఏమిటి అని అంటే, అప్పుడు హైదరాబాద్లో కార్యక్రమంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో కానీ నేను పాలు పంచుకోవటం అనేది చాలా, ప్రతి కార్యక్రమంలో నేను హాజరు కావటం అనేది నా అదృష్టం. నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చెన్నకేశవరావు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి మన సార్ చెప్పినట్టుగా ఏంటంటే, జస్టిస్ పొన్నయ్య గారితో స్టార్ట్ అయినటువంటి కమిషన్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యుగంధర్, పరుచూరి రాజేంద్రబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గండాల సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ జనవరి 13న భోగి రోజు భోగి మంటల్లో టీడీపీ కూటమి సూపర్ 6 మేనిఫెస్టోలను దగ్ధం చేస్తామన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయకుంటే, ఉద్యోగాలు భర్తీ చేయకుంటే జనవరి 30న చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. హనుమాన్పేటలోని దాసరి నాగభూషణ్ రావు భవన్లోని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యుగంధర్, పరుచూరి రాజేంద్రబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గండాల సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తనదని, జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదన్నారు. కూటమిలో ఉన్న పార్టీల నేతలకు పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు, చైర్మన్లుగా ఉద్యోగాలు వచ్చాయి తప్ప నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలేదని విమర్శించారు. ప్రభుత్వం నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఇచ్చినటువంటి వివరాల ప్రకారమే రాష్ట్రంలో ఉద్యోగం, ఉపాధి లేని వారి సంఖ్య 1,56,00,000కు పైగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా నిర్వహించిన సర్వేలో తక్షణం ఉద్యోగం కావాలని 48 లక్షల మంది కోరారని, ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా 1.37 శాఖలలో ఖాళీలు ఉన్నాయని చెప్తోందన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ రేపు 3వ తారీఖున విజయవాడలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా కలిసి వచ్చేటటువంటి విద్యార్థి యువజన సంఘాలన్నింటినీ కలుపుకొని కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడంతో పాటుగా భోగి మంటల్లో టీడీపీ మేనిఫెస్టోను కూడా దగ్ధం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము పిలుపునివ్వడంతో పాటుగా జనవరి 30వ తారీఖు లోపు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోయినా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 2,35,000 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనటువంటి పక్షంలో ఏఐవైఎఫ్గా చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తాం, సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దశాబ్ద కాలంగా మేము ఉద్యోగాల కోసం ఉన్నాం, మాకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వని చెప్పేసి ఆయన చెప్పిన వాళ్ళు ఏదో యూట్యూబర్ చేతుల్లో పెట్టినారో ఆ యూట్యూబర్ చేతుల కిందకి ఏదైతే ప్రభుత్వ పథకాలు చెప్తారో దానికి కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు. అంటే అంత దయనీయంగా పరిస్థితి మన రాష్ట్ర నిరుద్యోగుల పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితమైన ఈ జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడం ద్వారానే వాళ్ళకి నిరుద్యోగ సమస్య పరిష్కారం వైపుగా ఈ రాష్ట్రం నడుస్తుందని తెలియజేస్తూ అలాంటి సమస్య లేకోకుండా చేయాలనేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.